గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. శ్రీ తత్వవేదానంద సరస్వతి స్వామి పాదపద్మములు ప్రణమిల్లుతూ శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి పాదపద్మములకు నా హృదయపూర్వక నమస్కారం. మనం భారతం కానీ రామాయణం కానీ భగవద్గీత కానీ ఈ మూడు భారతము, భాగవతము, రామాయణము ఈ మూడు అతీతమైనది. మనము ఇప్పుడు తత్వం తెలుసుకుంటూ ఉన్నాము. అది మూడు పోయింది. ఇప్పుడు దానిపైన దాంట్లో వడగట్టి పోసి స్వామి చెప్తున్నాడు మనం తెలుసుకుంటాము. రామాయణం అంటే రామాయణంలో స్వామి రాముడు ధర్మాన్ని పాటించినాడు రామస్వామి. ఆ రాముడు పాటించేదాన్ని మగవాళ్ళు కూడా మనం కూడా అదే పాటించాలని మనము పాటించాలని రాముడు ఆ మాదిరి నడుచుకున్నాడు. అది మగవాళ్ళు నడుచుకుంటారు. అమ్మగారు సీతమ్మ తల్లి ఆడవాళ్ళు ఎట్లా నడుచుకోవాలా అని ఆమె అది నడుచుకుంటుంది. అది మనం చూసి ఆడవాళ్ళు మేము నేర్చుకోవాలా, అది మేము నేర్చుకోవాలా, ఆ మాదిరి మేము నడుచుకోవాలా. కాబట్టి అదంతా రామాయణం కానీ భారతం కానీ భాగవతం కానీ మూడు కానీ మనకు చెప్పిండేది కానీ వేరే వాళ్ళకి ఎవరికి చెప్పలేదు. అది మనం నడుచుకోవాలని మనకు చెప్పిండేది. కాబట్టి మగవాళ్ళు నడుచుకోవాలి, ఆడవాళ్ళు ఏం నడుచుకోవాలి, అదే మరి అది అయిపోయింది. ఇప్పుడు మూడు అతీతం అయిపోయింది. అది మూడు దాటి ఇప్పుడు తత్వానికి వచ్చేసినాము. ఇప్పుడు మనము ఏది తెలుసుకోవాలా, ఏది మనం టైం వేస్ట్ చేసుకుండా మనం ఏది తెలుసుకోవాలా, మనం అది దాన్ని మనం తెలుసుకోవాలా. స్వామి చెప్పిరి కంసుడు ఎంత ప్రేమించినాడు. ఆ కంసుడు ఆవిడ ఎంత ప్రేమించి వాడు ఎంత నాశనం అయిపోయినాడు అనేది అది మనం తెలుసుకోవాలా. ఒక్కొక్కటి మనం అది ఎంతో మనం అక్షర సత్యంగా మనకు తెలుసుకొని అది నడుచుకుంటే అది మనకు ఒక్కొక్కటి మనకు అది ఉపయోగపడుతుంది. అది మనకు ధన్యులు కూడా అవుతాము. అట్లా కంసుని మాదిరి అది అయిపోయింది. కృష్ణుడి అది అయిపోయింది. ఇంకా భారతం అంటే భారతముడు అర్జునుడు ఇప్పుడు అభిమన్యుడు పోయి పద్మయులో దూరి లోపల పోసినాడే కానీ బయట వచ్చేదానికి కానీ ఆయన చేతులు కాలేదు, తెలియదు కూడా. ఇప్పుడు ఆ పరిస్థితి నాది కూడా. అట్లా ఆ పద్మంలో దూరేసిందాను మళ్ళీ బయట వచ్చేదానికి నాకు సామాన్యంగా నా చేతిలో కాలేదు. నన్ను సాక్షాత్ అభిమన్యు పరిస్థితే నాది. దాని నుంచి ఎట్లా బయటపడేదానికి ఏం స్వామి నాకు అనుగ్రహం ఇస్తారో నాకు తెలియదు. కానీ నేను ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాను. అయినా నేను తనీగా మన పాటకు మనం ఉండామంటే కూడా నా వాసన నా వెనకాల ఉండేది. నాకు ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంది. ఆటంకాలు వస్తేనూ నేను దాన్ని పట్టించుకునేలేదు. ఇంతనే నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. అయినా నాకు ఏదో ఎదురు వస్తూ ఉంటుంది. దాని అంతా నేను మధ్యాహ్నం పొద్దున్నే 10:30 పోతుంది. ఈ పొద్దంతా వేస్తే నేను పోయింది కొంచెం అట్లా అక్కడ పోయి ఇంటి దగ్గర కూర్చుంటే వచ్చేసింది బాగా. ఏమి ఈరోజంతా 10 నిమిషాలు కూడా నా మనసు చాలా నిలవలేదు. దానికి మనం ఏం చేయలేము. వాన వచ్చేసింది, గట్టిగా సరిపోయి వానలో పడి లేసి వచ్చేసింది. కాబట్టి 1 నిమిషం కూడా మనము వేస్ట్ చేయకూడదు. నేనుగా ఉండాలని నేను కోరుకుంటాను. అట్లే ఉండాలని కూడా నాకు ఇష్టమే. అది ఉండనీయకుండా ఇంట్లో ఇబ్బందులు, మనశ్శాంతి ఉండలేదు. ఉంటే కూడా నేను ఏదో నా పాటుకు నేను ఏదో ఉంటాను అని నేను అనుకుంటాను. మరి ఇప్పుడు నేను నా పరిస్థితి అభిమన్యుని పరిస్థితి అయిపోయింది. స్వామి నేను ఇప్పుడు బయటపడేదానికి స్వామిదా అదే మార్గం చెప్పాలా, ఎట్లా బయటపడాలా, ఏం చేయాలా, అది వదిలేదా పట్టుకునేదా నాకేమీ అర్థం కాకుండా నాకు మనశ్శాంతి లేదు. ఇప్పుడు నిజంగానే చెప్పాలంటే నాకు మనశ్శాంతి ఇప్పుడు లేదు. కాబట్టి అది ఎట్లా బయటపడేది స్వామిదా చెప్పాలా. నేను ఎంతో ప్రయత్నం చేస్తాను. నా ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను. దానిపైన దైవతనం కూడా ఉంది కదా. కాబట్టి స్వామి కూడా నాకు అనుగ్రహం కలగాలని నేను స్వామిని వేడుకుంటాను. నేను రాత్రి పగలు నేను వేడుకునేది అంతే. శరణు వస్తాను, నన్ను బయటపడేయి అని నేను స్వామిని వేడుకుంటాను. నేను అదే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాను. అయితే నేను ఒకటి చెప్తాను. నాకు ఇప్పుడు స్వామి చెప్పి నాకు అర్థమైంది ఏమంటే, గాలి లేని చోట్ల దీపం ఎలా నిలిచిందో ఆ మాదిరి మనము ఆ ధ్యానంలో కానీ డే టైంలో కానీ నైట్ కానీ ఆ దీపం ఎట్లా ఆ మాదిరి నిలిచిపోవాలా. నేను దానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాను. దానికి స్వామి అనుగ్రహం కూడా కావాలని నేను వేడుకుంటాను. ఆ మనసు కూడా బుద్ధిగిస్తాను. ఎందుకు ఇందమన్న
నన్ను మరి ఇబ్బంది పెట్టదు అని మన పిల్లల్ని ఎట్లా బుద్ధి ఇస్తామో ఆ మరి మనసు కూడా నేను బుద్ధి చెప్తాను. నాకు సహకరించు, నాకేమీ తెలియదు, నాకు సహకరించి నా జన్మని ధన్యం చేయి, నన్ను ఈ మధ్య ఇబ్బంది పెట్టకూడదు అనేది మనసు కూడా నేను సమాధానం చెప్పుకొని ఏదో మనశ్శాంతిగా నేను అట్లా నేను కాలం గడుపుతూ ఉంటాను స్వామి. ఇది నా పరిస్థితి. కాబట్టి నాకు ఎప్పుడు మంచి టైం వస్తుందో, నా మనసు ఎప్పుడు నిలబడుతుందో నాకే తెలియదు. అయితే నైట్ మాత్రం నన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరు లేదు. డే టైంలో మాత్రం నాకు మనసు ఒకసారిగా నిలవడం లేదు, నన్ను ఉండనివ్వరు. ఇట్లుంది నా పరిస్థితి. కాబట్టి దానికి ఏది దోవో నాకు తెలియదు, అది స్వామి చెప్పాలి. ఎట్లా బయటపడేది అభిమన్యుడు ఎట్లా బయటపడా? పోయి నేను బయటపడకుండా పోవచ్చు కదా, వచ్చేదానికి తెలియకుండా అయిపోయింది ఆయన పని. కాబట్టి అట్లా ఉండకూడదు. కానీ ఇప్పుడు మనము ఏది డౌట్ వచ్చినా స్వామిని అడిగి అర్జునుడి మాదిరి మనం తెలిసి మనం బయటపడేది మనం తెలుసుకోవాలా. అది నాకు ఉంది. ఇప్పుడు ఇది ఏదైనా సరే నేను అడుగుతాను, నా డౌట్ నేను అడుగుతాను, అది దానికి స్వామి కూడా చెప్పాలా. అది బయటపడే మార్గం మనం తెలుసుకోవాలా. ఇది నా పరిస్థితి. అయితే ఇంట్లో మాత్రం ఇబ్బంది నాకు స్వామి. ఇంట్లో ఆ ఇబ్బంది ఇట్లా తప్పించుకునే దానికి నా చేతలో కాలేదు. బయటపోతేనే అట్లా ఉంటుంది, ఇంట్లో ఉంటేనే అట్లే ఉంటుంది. ఇది నా వాసన, నేను వెనకాల సంపాదించి పెట్టుకొని ఉండేది. దీన్ని ఎట్లా నేను వదిలించుకునేది, ఏం చేసేది? అది ఇది నా పరిస్థితి స్వామి. ఇదే నా పరిస్థితి. మనసు సంతోషంగా ఉండలేదు. అట్లా ఉండాలని అనుకుంటాను, ఆయన ఉండనివ్వరు. ఇంట్లో పరిస్థితి ఇట్లా. అది ఇంకా నా కర్మ ఎంత ఉందో నాకు తెలియదు. అది ఎప్పుడు పోయేది, కర్మ ఎప్పుడు సమసిపోయేది, నేను ఎప్పుడు నా మనసు నాకు నిలబడేది. ఆ మనసు నిలబడేదానికి నాకు స్వామి అనుగ్రహం కావాలా అని స్వామిని వేడుకుంటాను. ఇది నా పరిస్థితి. స్వామి సర్వేశ్వర. శ్రీ పూజ్య గురుదేవులు తత్వవిధానంద సరస్వతి స్వాముల శిష్యులు ప్రజ్ఞానానంద సరస్వతి స్వాముల దివ్య చరణారు విందములకు ప్రణమిల్లుతూ, ప్రియ ఆత్మబంధువులారా ఓం. మామూలుగా జీవుడు పుట్టిన ప్రతి ఒక్కరూ ఏం చేస్తారంటే జన్మ వాసన ప్రభావం చేత విషయాలకు లోబడి విషయాల్లో చిక్కుకుపోయి కర్మలు చేస్తూ ఉంటారు. ఈ కర్మలు చేస్తూ ఇంకా కర్మల్లో చిక్కుకుపోతూ ఇంకా విషయాల్లో చిక్కుకుపోతూ ఉంటారు. అయితే ఇప్పుడు కర్మలు చేయవచ్చా చేయకూడదా, ఒకవేళ చేయాల్సి వస్తే ఏ విధమైన కర్మలు చేయాలి, ఎలా చేయాలి? సో దీనికి మనకు భగవద్గీతలో కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూహు మాతే సంగోస్వ కర్మణి అని చెప్పారు. దీన్ని బట్టి కర్మ అనేది ఎలా చేయాలి అనంటే, కర్మని ఒక కర్తవ్యంగా మనం చేయాలి. ఇది నా కర్తవ్యము, నేను చెయ్యాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టీచర్ అనుకోండి, స్కూల్లో నేనేం చేయాలంటే పిల్లలకు విద్యాబోధన చేయాలి, అది నా కర్తవ్యం. సో ఆ విధంగా చేయాలి. ఇంట్లో పనులు చేయాలంటే అది నా కర్తవ్యం కాబట్టి ఖచ్చితంగా చేయాలి. ఇది నేను చెయ్యను అని బయటకు రావడానికి వీల్లేదు. ఓకే, నేను కర్మని చేశాను, కానీ ఈ కర్మ చేసిన ఫలితం మీద నీకు ఎటువంటి హక్కు లేదు అని చెప్పారు దీంట్లో. ఇంకా ఏంటంటే, అయితే కర్మ చేయకూడదంటే కర్మని నుంచి నేను చెయ్యను అని బయటకు కూడా రాకూడదు. ఈ మూడు ఖచ్చితంగా కర్మ చేసేటప్పుడు మనం పాటించాలి. ఒకటేంటంటే కర్మని
మనము చేసేటప్పుడు మన కర్తవ్యంగా భావించి చేయాలి. ఇంకొకటి ఏంటంటే కర్మను చేసి దాని ఫలితం మీద ఆశను పెట్టుకోకూడదు. ఇంకొకటి ఏంటంటే కర్మని ఖచ్చితంగా చేయాలి. నేను కర్మ చేయను, నాకేమీ వద్దు, నేను కర్మ చేయకుండా ఉంటానంటే అది కూడా చేయకూడదు. ఇప్పుడు యుద్ధ రంగమునికి వచ్చిన అర్జునుడు పరిస్థితి ఏం చేశాడంటే, యుద్ధానికి వచ్చిన తర్వాత ఒక క్షత్రియ పుత్రుడిగా అతని యొక్క ధర్మం ఏంటి, ఖచ్చితంగా యుద్ధం చెయ్యాలి. కానీ అతడు యుద్ధం చెయ్యనన్నాడు. కారణం ఏంటంటే అతను అక్కడ నేను కర్తని, యుద్ధం చేసేవాడిని నేను అన్న భావన అతనికి ఉంది. సో అతను ఆ భావన ఉండడం వల్ల, ఆ భావన వల్ల దాని ఫలితం కూడా ఖచ్చితంగా ఒక కర్మ చేస్తే దాని యొక్క ఫలితం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఇప్పుడు అర్జునుడి యొక్క ఫలితం ఏమొస్తుందంటే రాజ్యం వస్తుంది. కానీ అర్జునుడికి ఈ రాజ్యం మీద కాంక్ష ఉంది కాబట్టి యుద్ధానికి వచ్చాడు. కానీ ఈ రాజ్యాన్ని వాళ్ళతో పాటు, వాళ్ళ బంధువులతో పాటు కలిసి అనుభవించాలనుకుంటున్నాడు. సో ఇప్పుడు అర్జునుడికి నేను కర్తని, నేను చేస్తున్నాను ఈ పని, ఈ ఫలితం అంటే నేను ఇంతమందిని చంపడం వల్ల నాకు ఈ పాపం వచ్చేస్తుంది, దీని నుంచి ఏ విధంగా బయటపడాలి, ఇవన్నీ అతనిలో ఉన్న డౌట్స్. సో దీనికి శ్రీకృష్ణుడు ఏం చెప్పారంటే కర్మని నువ్వు చేయి, ఈ కర్మ చేసేటప్పుడు దాని యొక్క ఫలితం మీద నీకు ఎటువంటి హక్కు లేదు, నువ్వు దాని మీద ఏమీ ఆశలు పెట్టుకోకూడదు, అంటే ఫలాపేక్ష లేకుండా చేయడం అన్నమాట. ఇంకోటి ఏంటంటే కర్మని నేను చెయ్యను అని అర్జునుడు విల్లు బాణాలను వదిలేశాడు. ఆ విధంగా నేను కర్మని చెయ్యను అని రాకూడదు. సో ఇప్పుడు మనకి గురువు గారు లాస్ట్ టైం చెప్పింది ఏంటంటే కర్త భోక్త అంటే ఏంటో చెప్పండి, దాని గురించి డిస్కషన్ చేయండి అన్నారు. ఎవరైతే కర్మని అంటే పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, శరీరము వీటితో పాటు కలిపి ఎవరైతే చేస్తారో, కర్మ చేస్తారో వారిని కర్త అని అంటారు. ఈ కర్త కొన్ని రకాలుగా ఉంటారు. కర్మని చేసేసి మనం కర్మను చేసినప్పుడు ఎందుకు కొన్ని సందర్భాల్లో సంతోషంగా ఉంటుంది, కొన్ని సందర్భాల్లో దుఃఖం ఎందుకు కలుగుతుందంటే కర్మను చేసిన తర్వాత దీని యొక్క రిజల్ట్ అంటే ఫలితం ఇలాగానే ఉండాలి అని మనం ఆలోచిస్తాం. కానీ రిజల్ట్ ఏ విధంగా ఉన్నా పర్వాలేదు, నేను చేస్తాను అని చెయ్యము. ఏ పని తీసుకున్నా కూడా సరే. సో ఈ కర్మను చేస్తున్నామంటే దీని యొక్క ఫలితము ఈ విధంగానే ఉండాలి అని మనం ఒక ఆలోచన పెట్టుకుంటాం. ఆ విధంగా ఎప్పుడు జరగదు. ఎందుకంటే మన పూర్వజన్మ వాసనలు మనకి కర్మలో ఏముందో అదే జరుగుతుంది. కానీ మనం ఆ విధంగా ఆలోచిస్తాం కాబట్టి మనకి దుఃఖం అనేది కలుగుతుంది. అయితే మనం ఏం చేయాలి, ఇంకొక రకం వాళ్ళు ఏం చేస్తారంటే కర్మని చేస్తారు, కానీ దాని యొక్క భోక్త అంటే భోక్త కూడా తనుగానే ఉంటాడు. అందువల్ల అశాంతి అనేది వస్తుంది. ఇప్పుడు కర్మను చేసి నా కర్త భోక్తని భగవంతుడికి సమర్పిస్తారు కొంతమంది, దాన్నే భక్తి అంటారు. సో ఏదన్నా నేను చేస్తా, ఫలితం ఏదొచ్చినా అది భగవద్ అర్పణం, భగవంతుడి యొక్క భిక్ష లేకపోతే భగవంతుడి యొక్క ఆజ్ఞ అని అనుకొని చేస్తారు. వీళ్ళకి మనసు శాంతి లభిస్తుంది. కారణం ఏంటంటే ఫలితం మీద అపేక్ష లేదు, భగవంతుడికి అర్పించాడు. ఇది భక్తి. దాన్ని దాటి ఒకటి ఉంది, భగవంతుడికి అంటే ఫలితంతో నాకు భగవంతుడు ఒక రూపం అదంతా సంబంధం ఉండదు. కర్మని చేస్తా నేను దేనికి, జ్ఞాన మార్గాన్ని పొందడం కోసం నేను కర్మని మానేయడానికి కర్మని చేస్తాను, నేను కర్తగా ఉంటాను అనుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈ స్టేజ్కి ఎవరైతే రాగలుగుతారో వీళ్ళకి ఈ యొక్క స్థితి ఎక్కడి వరకు తీసుకెళ్తుందంటే తనలో అంతఃకరణ శుద్ధి కలిగి ఆత్మానాత్మ విచారణ వైపు తనను దారి తీస్తుంది. ఈ ఆత్మానాత్మ విచారణ అంటే ఎలా ఉంటుందంటే, నిన్న నైట్ చెప్పారు స్వామీజీ, ఒక వేదమును చదివిన వాళ్ళు, వేదాంతమును చెబుతున్న వాళ్ళు ఒక యజ్ఞం చేసిన వాళ్ళకన్నా గొప్పదిగా ఉంటుంది. గొప్పది ఇది ఏది, ఆత్మానాత్మ విచారణ చేసే వాళ్ళ స్థితి. సో ఈ స్థితికి వచ్చిన వాళ్ళు జ్ఞాన స్థితిని చాలా తొందరగా చేరడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం చేసే ఏ కర్మనైనా నేను కర్తని అంతే, భోక్తని కాను, అది మన మనసులో దృఢం చేసుకోగలిగితే మనకు వచ్చే రిజల్ట్ మీదగా అంటే ఫలితం మీద ఎటువంటి ఆపేక్ష ఉండదు. ఇప్పుడు చూడండి, మన ఇంట్లో మనకి ఒక వంట చేయమన్నారు అనుకోండి, నార్మల్గా మనం వంట చేసినప్పుడు బాగానే వస్తుంది. ఈరోజు ఇంతమంది వస్తారు, దీన్ని బాగా చేయండి లేకపోతే ఇలా చేయండి అన్నప్పుడు అది బాగా రాదు. ఎందుకంటే మన దగ్గర అక్కడ రిస్ట్రిక్షన్ ఉంది, ఫలితం ఎలా వస్తుందన్న భయం ఉంటుంది. సో ఫలము ఏ విధంగా ఉన్నా నేను చేసే ప్రతి కర్మ, అది చిన్నదైనా పెద్దదైనా, అది ఫలాపేక్ష లేకుండా నేను భోక్తని కాను, జరిగేది జరుగుతుంది. భోక్తృత్వం లేకుండా మనం ఏది చేయగలిగినా
అప్పుడు మన కర్మ మనకి అంటదు. ఆ కర్మ చేసేటప్పుడు మనకి బాధ కానీ దుఃఖం కానీ ఏది కలగదు. నేను చేయాల్సింది నేను చేశాను, ఇంకంతా కూడా జరిగేది జరుగుతుంది సో అనేది ఉంటుంది. కాబట్టి మనము జ్ఞానస్థితిని పొందాలంటే ఒక కర్తగా ఉండి నువ్వు చేయి, కానీ భోక్త అన్న భావన నువ్వు తొలగించుకోవాలి. ఆ స్థితి మనం చేరగలిగితే మనం జ్ఞానస్థితికి వెళ్ళడానికి అవకాశం కలుగుతుంది. సో ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ఓం. శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం తత్సత్. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా ఓం. ఇప్పుడు కర్మ ఫస్ట్ మనం ఏంటంటే ఫస్ట్ మనం భోక్తలు కాదు అనేది ఫస్ట్. భోక్త ఎప్పుడు నేను కాకుండా పోతానో అప్పుడేమవుతుందంటే భోక్త ఈశ్వరుని పైకి పోయింది. భోక్త ఈశ్వరుడు అయిపోయినాడు, కర్త నేనున్నాను. ఈ కర్త ఎంతకాలం ఉంటాడు, ఇది వస్తుంది ఇప్పుడు ప్రశ్న. భోక్త నేను కాదు, అది ఏమైనా రానిలే ఫలితం. ఇప్పుడు
ఇప్పుడు భోక్త నేను కాదు, ఇప్పుడు కర్త ఉన్నాడు. ఇది కర్త కొనసాగుతున్నాడు. ఇప్పుడేమవుతుందంటే భోక్త నేను కాదు అని అన్నప్పుడు ఈశ్వరునికి సమర్పించేశాంగా. ఇప్పుడేమవుతుందంటే ఆ ఈశ్వర స్థితి మనకు స్పష్టమవుతుంది. ఈశ్వర స్థితి స్పష్టమైనప్పుడు కర్త ఎవడు అనేది అప్పుడు వస్తుంది. మళ్ళా కర్త కూడా నేను కాదు, అది వస్తుంది మళ్ళా. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫస్ట్ భోక్త కాదు, వేసే ఈశ్వరుని పైన వేసే. ఎప్పుడైతే ఈశ్వరుని పైన మనము భోక్తృత్వాన్ని పెట్టగలుగుతామో అప్పుడు మనకేమవుతుందంటే మన పైన ఉండే భారం తగ్గుతుందిగా. మన పైన ఉండే భారం తగ్గేది ఒకటి, చేసే కర్మ చాలా పర్ఫెక్ట్గా చేస్తాం. అప్పుడు చేసే పని చాలా పర్ఫెక్ట్గా చేస్తాం. అందువలన ఏమవుతుందంటే ప్రతి చిన్న పని మామూలుగా ఏంటంటే ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు ఏదో ఒక పని గొప్పగా చేయగలుగుతారు. ప్రతి ఒక్కరు ఏదో ఒక దానిని స్కిల్గా చేయగలుగుతారు. ఏదో ఒక గొప్ప పని కూడా చేసి ఉంటారు. వాళ్ళ జీవితంలో ఏదో ఒకటి ఉంటుంది. కానీ చేసే ప్రతిదీ నైపుణ్యంగా చేయగలుగుతామా? అది భోక్తృత్వాన్ని ఈశ్వరుని పైన పెట్టినప్పుడు అప్పుడు ఇది వస్తుంది. చిన్న పని అండి, చిన్న పని ఏంటి? ఉదాహరణకి ఇప్పుడు చెత్త దొయ్యడం అనుకోండి. చెత్త దొయ్యడం కూడా ఇప్పుడు భోక్తృత్వం అనేటువంటిది లేదు. చెత్త దొయ్యడం కూడా ఈశ్వరుని పైన భారం వేసేసినారు. కేవలం కర్మ చేస్తున్నా, నేను కర్తను అన్నప్పుడు ఏంటి? నేను చెయ్యాలి. ఇక్కడ ఇది నా డ్యూటీ అయింది, నేను చేయాలి వచ్చింది. తర్వాత భోక్త అనేటువంటిదే, అది ఈశ్వరుడు. ఈ స్థితి కూడా ఉండదు వేదమును అధ్యయనం చేసిన వాళ్ళకి. యజ్ఞం చేసే వాళ్ళకు కూడా ఈ స్థితి ఉండదు, దానం చేసేటప్పుడు ఈ స్థితి ఉండదు. అందుకనే చెప్పాడు భగవంతుడు, ఎవడైతే పూర్తిగా నా పైన భారం వేశాడో వాడు ఇంకా భోక్తృత్వం వాడిది లేదు. అప్పుడు వాడు చేసే చిన్న పని అంతా కూడా ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఇది వాడు చేయాల్సిన పనులు ఏం చేస్తాడంటే అన్ని పనులు చేయడుగా. వాడికి ఉండేటువంటివి నిత్య నైమిత్తిక కర్మలు మాత్రం ఉంటాయి, వాడి జీవన యాత్రకు కొనసాగేటివి మాత్రం ఉంటాయి. అవిటిని చేసేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా చేస్తాడు. అప్పుడు వస్తే చూడండి, అది ఎంత బాగా దృఢంగా వస్తుంది, చాలా స్పష్టంగా చేయగలుగుతాడు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఫీజు పోయింది. ఫీజు వేసేదానికి, ఇప్పుడు మనం ఫీజు వేసేదానికి, ఆ ఎలక్ట్రీషియన్ వచ్చి ఫీజు వేసేదానికి డిఫరెన్స్ వస్తుంది. ఆ తర్వాత బల్బ్ తీసుకొని వచ్చినాము, ప్లగ్ కూడా తీసుకొచ్చినాము, వైర్ కూడా తీసుకొచ్చి దానిని కనెక్ట్ చేస్తాం కదా. అంటే ఇప్పుడు మన దగ్గర హోల్డర్ ఎలాగో ఉంది, హోల్డర్ అంటే ఇది సాకెట్ ఎలా ఉంది, సాకెట్ ఆల్రెడీ ఉంది. సో ఇప్పుడు ప్లగ్ విత్ వైర్ కనెక్షను
దానికి హోల్డర్ ఉంది తెచ్చి దాన్ని బల్బ్ పెట్టడమే. సో మనమే చేస్తాం ఆ పని. సో నేను ఒకసారి ఏం చేశానంటే దీన్ని వేరే ఒకతను ఇదే పని అంటే ఒక ఇంటిలో కాపురం ఉన్నప్పుడు ఆయన దాన్ని చేస్తున్నాడు అనమాట. సో నేనే తీసుకొచ్చాం వాటిని, బల్బు, హోల్డరు, ఈ ప్లగ్ ఇవన్నీ తీసుకొస్తే అతను వచ్చాడు. అతను వచ్చి దాన్ని చిన్నగా తీసి ఇది ఉంది చూడండి, కనెక్ట్ చేస్తున్నాడు. ఆ వైర్లో నుంచి కట్ చేసి తీసి అవి వస్తాయి కదా లీడ్స్, ఆ లీడ్స్ని నీట్గా చుట్టి ఒక్క లీడ్ కూడా కొద్దిగా కూడా ఇది కాకుండా ఎంత నీట్గా చేశాడంటే అంత నీట్గా చేశాడు. దాన్ని ఊరికి అట్లా చేస్తే కూడా సరిపోతుంది, కానీ అతను ఎట్లా చేస్తున్నాడంటే ప్రతి లీడ్ని చేసి ట్విస్ట్ చేసి కరెక్ట్, ఎందుకంటే దాంతో మళ్ళీ ప్రాబ్లం రాకూడదు అంటే చేసేటప్పుడు ఎట్లా చేస్తున్నాడంటే అంత నీట్గా చేస్తున్నాడు. చూడండి, మనం కూడా చేస్తాం, కానీ అతను చూసిన తర్వాత నాకు అనిపించింది, చూడు చిన్న పని, అది చిన్న పనిలో ఎంత కేర్ తీసుకుంటున్నాడు, ఎంత కేర్ తీసుకుంటున్నాడు అనేటువంటిది అర్థమైంది. అంత ఏకాగ్రతగా దాన్ని అంత పర్ఫెక్ట్గా చేస్తున్నాడు. రోడ్లో బైక్ డ్రైవ్ చేస్తుంటాం. బైక్ డ్రైవ్ చేస్తున్నామంటే అదే ఏకాగ్రత ఉండాలా. చూడండి, ఏకాగ్రత ఉంటే ఎట్లుంటుంది, అవుతుంది, అది అంత యాక్టివ్నెస్ ఉంటుంది. అది లేనప్పుడు మైండ్లో వేరే ఆలోచన చేస్తూ ఇక్కడ డ్రైవ్ చేస్తున్నామని అనుకోండి, అప్పుడేమవుతుంది. అందుకే ఇప్పుడు బస్సులో రాసింటారు డ్రైవర్ దగ్గర, డ్రైవర్ గారు బస్సు నడుపునప్పుడు ఫోన్ మాట్లాడరాదు, వేరేటివి ఆలోచన చేయకూడదు. బాగానే ఉంది, వాడు ఆలోచన చేయకుండా ఉంటాడా? కొంత కాన్సన్ట్రేషన్ రోడ్డు మీద ఉందే కానీ మిగతా కాన్సన్ట్రేషను ఎక్కడ విషయంలో ఉంది. ఎంతమంది ప్యాసింజర్లు ఎక్కారు, ఎంత లగేజ్ పడింది, ఎంత డబ్బులు వచ్చింటుంది, నాకెంత, ఇది అంతా ఉంటుంది. ఎక్కడ భోజనం చేయాలా, ఎక్కడ భోజనం మిగిలితే నాకు క్యారియర్ కట్టిస్తారు. చూడండి, వాళ్ళ ఆలోచనలు అంతా ఇట్లా ఉంటాయి. ఇవి మాత్రం ఉంటే పర్లేదు, ఇంటి దగ్గర ఎన్ని ఉంటాయో, ఇంటి దగ్గర విషయాలు ఎన్నో ఉంటాయి. పాపం భార్య, పిల్లలు, వాళ్ళ సంసారం ఇంటూ ఉంటాయి, అవన్నీ వస్తాయి. అవన్నీ వచ్చినప్పుడు ఏమవుతుంది, అవి ఎక్కువైనప్పుడే యాక్సిడెంట్స్ జరిగేది. యాక్సిడెంట్ జరిగేదానికి కావాల్సింది చూడండి ఎన్నో ఉంటాయి అక్కడ. అందువల్ల అతను ఏదో చిన్న మైన్యూట్ మిస్టేక్ చేస్తాడు, ఆ మైన్యూట్ మిస్టేక్ చాలు. అందువలన చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది అనమాట. అదే ఇక్కడ అర్జునుడు యుద్ధరంగంలో కదా ఉన్నాడు, యుద్ధరంగంలో ఉన్నాడు, వేరే వాడు ఇతని పైన బాణాలు ప్రయోగిస్తున్నాడు. ఇతను చిన్న మిస్టేక్ చేస్తే కూడా ఏమవుతుంది, పడిపోతే ప్రాణం పోతుంది. చూడండి ఎంత అంటే మీ యుద్ధరంగంలో నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్తాను అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు అమ్మగారు ఒకటి అన్నారు, జీవన విధానంలో ఈశ్వరుని పైన భారం వేస్తాం, బాగానే ఉంది. అన్ని సందర్భాలలోనూ ఈశ్వరుని పైన భారం వేసాయి అంతే. అయితే నేను ఇట్లా ఉండాలి అనేటువంటిది ఉంది చూడండి, ఇది ఒకటే ఇప్పుడు కావాల్సింది. ఇది కొంచెం
ఏంటంటే ఇబ్బందికరమైన విషయము. ఇప్పుడు రేపు మనకు వచ్చేది టాపిక్ అదే, మరణ సమయంలో ఎలా ఉండాలనేది. మరణం ఎప్పుడుంది? ఇప్పుడు